నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. తెలంగాణపై ఆంధ్ర పత్రికల కుట్ర మరొకసారి బయటపడింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన దొంగ ఓట్ల గురించి కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ఒక భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించి జాతీయ మీడియాకు, రాష్ట్ర మీడియాకు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన దొంగ ఓట్ల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల విషపుత్రికలైన ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడు అయినా కానీ ఆ వార్తను ఆ రోజు రాయలేదు. అయితే తాజాగా తాను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఒక నిరుద్యోగ బాకీ కార్డు అనే ఒక ప్రోగ్రామ్ ను వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. వాళ్ళు రావడం జరిగింది. ఆ నిరుద్యోగుల బాకీ కార్డును విడుదల చేయడం కూడా జరిగింది. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఏ మూలకు కూడా కనీసం జిల్లా పేపర్ లో కూడా ఈ నిరుద్యోగుల సమస్యను వ్యక్తీకరించే నిరుద్యోగ బాకీ కార్డు అనే వార్తను ఈ పత్రికలు రాయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు, వాటి గురించిన వార్తలు రాయకుండా కేవలం ప్రభుత్వం యొక్క బాకాలు ఊదితే అది ఏమాత్రం పత్రికా ధర్మం అవుతుంది? తెలంగాణ ప్రజలారా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఆంధ్ర పత్రికలు, ఈ ఆంధ్ర వార్తా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వెనక్కి తొక్కి పడుతున్నాయి. కేవలం రాజకీయ పరమైన అంశాలకు మాత్రమే తెలంగాణకు నష్టం చేకూర్చుతూ ఆంధ్రప్రదేశ్ కు గానీ, ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర పత్రికలు సమర్థించే మీడియా యాజమాన్యాలకు గానీ మేలు జరిగే వార్తలు రాస్తున్నాయి తప్పితే తెలంగాణ ప్రజలకు మేలు జరిగే వార్తలు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలిపే వార్తలు ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల విషపుత్రికలు రాయడం లేదు. దయచేసి మన వార్తలను మనమే తెలుసుకోవాలి. దానికి తగిన మార్గాలను మనం అన్వేషించాలి.